రామగిరిలో ఎంపీపీ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఏమాత్రం బలం లేకున్నా రెండవ రోజు కూడా పోలీసుల సాయంతో టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి టీడీపీ కుట్రలు పసిగట్టి వైసీపీ సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. నిన్నటి రోజే వైసీపీ నాయకులకు దాడులు చేసిన టీడీపీ నాయకులు ఇవాళ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు అసలు ఎంపీటీఓ కార్యాలయానికి రాలేదు. కర్ణాటక ప్రాంతం నుంచి రామగిరికి బయలుదేరగా టీడీపీ కుట్రలు పసిగట్టిన ప్రకాష్ రెడ్డి తన సభ్యులను పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ కూడా అక్కడికి చేరుకోవటం, టీడీపీ వైసీపీ శ్రేణులు భారీ తరలి రావడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసులు ప్రకాష్ రెడ్డిని ఎంపీటీసీలను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. సభ్యులు సకాలంలో రాని కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. టీడీపీ చర్యలను పోలీసులు తీరుపై జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికి చెప్తున్నాను. మేడం అందరిని బయట పంపిస్తాను. ఎవరిని పెట్టుకోవాలి మేడం, మీరు రాండి బయట. మనల్ని బయటికి పంపించి కొట్టుకోమని చెప్పారు కదా, ఎవరున్నారు చూడండి ఒకసారి. కాదు అంతగా మనకు తెలియదు కాదు, మీరు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఏమి అనుకో. మేడం మీరు బయట రాండి, బయట అందుకే అందరం మీరు రాండి, కొట్టండి. వస్తారు. మీరు ఎవరుంటే వాళ్ళు పంపిస్తున్నాను కదా, మీరు ఎవరైనా పంపించుకోండి. మీరు ఎవరైనా మిగతాడు రండి, మిగతాడు రండి. రామగిరి ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ వందల మందిని గూండాలని మోహరించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కట్టడి చేయడంలో విఫలము కావడం జరిగింది. దానివల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాలేదు. రేపు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా, ఎంపీటీ సభ్యులందరూ కూడా హాజరవుతారు. తప్పకుండా మేమే గెలుస్తాము. వారికి పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కూడా లేరు. అభ్యర్థిని ఎత్తుక్కోవడానికి ప్రలోభాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మహిళా అభ్యర్థులందరూ కూడా మా వైపే ఉన్నారు.
అయినా పరిటాల శ్రీరాము, పరిటాల సునీత రామగిరిలో రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు అక్కడ ఉండి పర్యవేక్షించినప్పటికీ కూడా రామగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర దాదాపుగా 100-150 మంది, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 500-600 మంది, అదేవిధంగా చెర్లోపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక 100 మంది, కుంటిమద్దిలో ఒక 100 మంది, ఎన్ఎస్ గేట్ దగ్గర 100 మంది, అంటే దాదాపుగా 1000 మందిని మోహరించి ఎన్నికను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి సిగ్గుండాల పరిటాల సునీతకు, పరిటాల శ్రీరామ్కి వాళ్ళ సొంత మండలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోలేని పరిస్థితిలో ప్రజలలో ఏం విశ్వాసం సంపాదించుకుంటారు వీళ్ళు? ప్రజాస్వామ్యం పైన ఏమి నమ్మకం ఉంది వీళ్ళకి? ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఎన్నిక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దౌర్జన్యకరంగానే జరిగినాయి. గతంలో 2017లో కనగానపల్లి ఎంపీపీ ఎన్నికల్లో స్వయంగా పరిటాల సునీత దాడికి పాల్పడింది ఎంపీటీసీల మీద. ఒక ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎన్నికల హాల్లోకి ఆమె వచ్చి ఆమె వీక్షించవచ్చు, ఆ ప్రాసెస్ని గమనించవచ్చు. అంతేగాని ఆమె ఎన్నికల్లో పాల్గొనేదానికి హక్కు లేదు, ఓటు కూడా లేదు. అటువంటి పరిటాల సునీత 2017లో స్వయంగా వచ్చి ఒక ఎస్సీ మహిళ పైన చేయి చేసుకుంది, ఒక బీసీ ఎంపీటీసీ మీద చేయి చేసుకుని బలవంతంగా చేతులు ఎత్తించి ఎలక్షన్ తనతో జరిపించినారు. సో ఈరోజు అటువంటి ప్రయత్నమే చేయాలనేసి వాళ్ళు భావించినారు. అయితే రామగిరిలో ఈరోజు భద్రత కల్పించలేని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉందనే అభిప్రాయంతో ఈరోజు రామగిరిలోకి మా ఎంపీటీసీని పంపించలేదు. రేపు మళ్ళీ తీసుకొని వస్తాము. ఈరోజు కోర్టును అప్రోచ్ అవుతున్నాం. కోర్టు ప్రొటెక్షన్ ఇవ్వమనేది ఎంపీటీసీ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీసు చుట్టుపక్కల పరిధిలో రామగిరి గ్రామంలో 144 సెక్షన్ ఉంది. మరి 144 సెక్షన్ అమలు చేయని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనేటువంటి పరిస్థితి ఎక్కడుంది? మరి ఇదేనా మీరు కోర్టుకి ఇచ్చేటువంటి సమాధానం? హైకోర్టు క్లియర్గా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పింది సభ్యులందరికీ. మరి ప్రొటెక్షన్ ఇచ్చే విధానం ఇదేనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రామగిరి మండలం ఆఫీస్ చుట్టూ కూడా వాళ్ళ గూండాల్ని మోహరించి ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ప్రజాపరిషత్ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది. అదేవిధంగా రామగిరిలో కూడా రేపు గెలవబోతుంది. పచ్చగా మాదే ప్రభుత్వం ఉంది, పోలీసులు మా మాట వింటారు, మేమే మొత్తం అంతా కూడా ఈ జిల్లాలోనో లేదా రాప్తాలోనో రాజ్యాంగం అమలు చేస్తున్నాం. రామగిరి మండలంలో రాప్తా నియోజకవర్గంలో పరిటాల వారి రౌడీ రాజ్యాంగం అమలవుతోంది. ఈరోజు రాప్తాడ నియోజకవర్గాన్ని శిఖండి సామ్రాజ్యంగా మార్చింది పరిటాల సునీత. శిఖండి సామ్రాజ్యంగా మార్చింది అంటే ప్రజాస్వామ్యము చేష్టలు ఒడిగిపోయి నిస్సత్తుగా నిత్తేజంతో ఈరోజు మౌనం దాల్చేటువంటి పరిస్థితి ఈరోజు. జిల్లా పోలీస్ యంత్రాంగం, డీఐజీ గారు, ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఇచ్చిన బందోబస్తు కూడా సరిపోదు, కఠిన చర్యలు తీసుకోవాలా. రేపు రామగిరిలో ఎవరిని కూడా రానివ్వకుండా వాళ్ళు అడ్డుకోగలిగితేనే ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. వాళ్ళు అటువంటి పరిస్థితి లేదనే పరిస్థితి, ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీ విల్ బి డిఫీటెడ్, ది పర్పస్ ఆఫ్ ది ఎలక్షన్ విల్ బి డిఫీటెడ్. కాబట్టి ఇది నిర్ణయం తీసుకోవాల్సింది ఎస్పీ గారు, డీఐజీ గారు. మాకు చెప్పడం కాదు మీ వాళ్ళని రానివద్దండి అనేసి. వాళ్ళు అక్కడ టీడీపీ వాళ్ళని రానియకుండా కట్టడి చేయలేకపోతే హౌస్ అరెస్ట్ చేయండి. పరిటాల సునీతను, శ్రీరామ్ను హౌస్ అరెస్ట్ చేయండి. ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళని అక్కడికక్కడ అడ్డుకోండి. అన్ని మండలాలకు కూడా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఉంది, ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు కదా. అడ్డుకోకుండా అందరిని తీసుకొచ్చి రామగిరికి వచ్చేలా చేసి ఒక మోస్తరుగా పని చేశారు. కానీ ఎన్ఎస్ గేట్లో ఎవరిని ఉండనీకోకుండా వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినారు. కానీ రామగిరిలో ఫెయిల్ అయినారు. రామగిరి హెడ్ క్వార్టర్లో ఫెయిల్ అయినారు. ఎక్కడైతే మా ఎంపీటీసీలు పోయి పోలీసు భద్రతతో ఎండిఓ ఆఫీస్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు క్యాప్చర్ చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు. దాన్ని అడ్డుకోలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇంకా బెటర్గా రేపు బందోబస్తుని ఏర్పాటు చేసుకోవాలని కోరుతాం.